పాత వేరు ఒకటి ఉంటుంది. చెట్టు నరికేసిన వేర్లు ఉంటాయి లోపలికి. ఆ వేర్లు మట్టిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మరలా మొలకెత్తుతుంది. మీరు గమనించి చూడండి, పెద్ద మొదలన్నింటినీ కొట్టేసినా, చెట్లను కొట్టేసినా మరలా చిగురుస్తుంది. మా ఇంటి పక్కనే కాంపౌండ్ లో చెట్లన్నీ కొట్టేశారు, మరలా చిగురిచ్చినాయి, మరలా పెద్దగా అవుతూ ఉన్నాయి. అవి బయట కూడా తీసేసినారు, వాటికి మరలా మరలా చిగురిచ్చినాయి, అది మరలా పెద్దగా అవుతూ ఉంది. ఇలాగ చెట్లను మనం నరికేస్తాం, సగం వరకు నరికేస్తే, కింది వరకు నరికేస్తే, తీసేస్తే మరలా అక్కడి నుంచి మరలా అవి చిగురిస్తాయి. నీ శేషము అనేది మిగలకూడదు. శేషము అనగా ఆ చెట్టు యొక్క వేరుతో పాటు దాన్ని పెరిగివేయాలి. ఏ వేరైతే లోపలికి ఉందో ఆ చెట్టు వేరును తీసేయకపోతే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే అది మరలా చిగురుస్తుంది, అది మరలా మొలకెత్తుతుంది, అది మరలా పెద్దగా అవుతుంది అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పరిపూర్ణంగా సంపూర్ణంగా దాన్ని పెరిగివేయాలి. కింద వేరుతో సహా దాన్ని పెరిగివేయాలి. వేరును అలాగే ఉంచి మొద్దును అలాగే పెట్టేస్తే ఆ మొద్దులో నుంచి మరలా చిగురుస్తాయి. పాత వేరు ఉంటుంది, ఆ పాత వేరును నీలో నుంచి తీయాలని వాక్యం ద్వారా మనం